ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు కాగడ మల్లెల బరువం జాజులు చామంతి పుష్పాలతో నేత్రపర్వంగా దుర్గమ్మకు లక్ష పుష్పార్చన. జల్ జీవన్ మిషన్ 2.0 పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఎంఓయు వర్చువల్ గా పాల్గొన్న సీఎం చంద్రబాబు 2028 నాటికి ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి లక్ష్యాన్ని సాకారం చేస్తామని వెల్లడి. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో ఆర్డీటీ సంస్థను ఇబ్బందులకు గురిచేసింది. చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఆరోపణ. సీఎం చంద్రబాబు చొరవతో ఆర్టీడీకి ఊపిరిపోశారని వ్యాఖ్య. మాజీ మంత్రి వెల్లంపల్లి దంపతులను ఘనంగా సత్కరించిన పశ్చిమ వైసీపీ మాజీ కార్పొరేటర్లు. పార్టీ కోసం కష్టపడే మాజీలకు వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చిన శ్రీనివాస్. పేదల ఇళ్ల కోసం పోరుబాట పట్టిన సిపిఐ. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే పేద ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య.